కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పిఠాపురం రూరల్ మల్లాం గ్రామంలో దళితులను బహిష్కరించారు ఆ గ్రామ పెద్దలు. గ్రామంలో ఉన్న దళితులకు ఎలాంటి వస్తువులు, టిఫిన్లు అమ్మవద్దంటూ హుకుం జారీ చేశారు. పెద్దల మాట ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మిత్రులారా, ఈరోజు ఫేస్బుక్లో ఒక వీడియోని చూడటం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాన్ని ఊరు నుంచి బహిష్కరించడం జరిగింది. ఊర్లో వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులను కూడా ఎవరు షాపు వాళ్ళు కానీ, టీ స్టాల్లో టిఫిన్ కానీ దేనికి కూడా వాళ్ళని అలౌ చేయకోకుండా ఈరోజు వాళ్ళని ఊరు నుంచి బహిష్కరించడం జరిగింది. దాని నిమిత్తంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మాటను చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రానికి దళిత హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి అఘాత్యాలు జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియోలో క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గారా, పిఠాపురానికి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, రెండు దళిత సామాజిక వర్గాలకి, మాలా మాదిగ కమ్యూనిటీకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని పరిగణలోనికి తీసుకొని హోమ్ మినిస్టర్ గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం హాస్యాస్పదమైనటువంటి విషయం. స్థానిక ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి మీ పార్టీ క్యాడర్ని పిలిపించి, దళిత వాళ్ళలో ఉన్నటువంటి నాయకులను పిలిపించి వాళ్ళిద్దరి మధ్య మీరు కూర్చొని సఖ్యతను కుదిరించి ఆ ఉన్నటువంటి విషయాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత స్థానిక పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ మీద ఆధారపడింది. మీరు అది చేయాల్సింది పోయి బ్రిటిష్ వాళ్ళలాగా విభజించి పరిపాలించనేటటువంటి విధానాన్ని మీరు అవలంబిస్తూ ఈరోజు ఒక దళిత హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మీద మీరు బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలి. మరి ఈరోజు హోమ్ మినిస్టర్ గారి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక చిన్న విషయం అడుగుతా ఉన్నా. తిరుపతిలో కల్తీ నెయ్యి జరిగింది అనేటటువంటి విషయం మీద ఆనాడు కూడా ఇదే హోమ్ మినిస్టర్ గారు తన యొక్క బాధ్యత నిర్వహిస్తూ ఉంది. ఆమె ఉన్నప్పుడు మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టి, మీరెందుకు ఆ రోజు ఆ మెట్ల మీద ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో దాన్ని హైలైట్ చేయడం జరిగింది? అది హైలైట్ చేయడం గుర్తున్నటువంటి మీరు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో బాధ్యతగా మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మీ యొక్క బాధ్యతలో ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు పక్క వ్యక్తుల మీద ఎందుకు బురద జల్లి మీరు ఇది చేయాలని చూస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత కలిగినటువంటి పోస్ట్లో ఉన్నారు కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సామాజిక వర్గం మొత్తానికి నేను ఒకటే సెలవిస్తూ ఉన్నా. మిత్రులారా, మనకి గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి ఇటువంటి నాయకులకి జీవితంలో ఎప్పుడూ కూడా మళ్ళా రాజకీయాల్లోకి రాకుండా ఇలాంటి వ్యక్తులందరికీ రాజకీయ సన్యాసం పుచ్చుకునే విధంగా మనందరం నడుం కట్టి ముందుకు వెళ్దండి. రాబో కాలాల్లో, రాబో ఎలక్షన్స్లో మన కమ్యూనిటీస్ నుంచి ఈరోజు ఎన్ని దాడులు జరుగుతున్నాయో, ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని లీగల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో, ఇల్లీగల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి దళితుల మీద జరుగుతున్నటువంటి ఇటువంటి అఘాత్యాలని ఇంకా స్వతంత్ర భారతదేశంలో మనకు స్వేచ్ఛగా జీవించే హక్కు లేనప్పుడు ఎవరికి మనం ఓటేసి గెలిపిస్తున్నాం, ఎటువంటి వ్యక్తులకి ఓటేసి గెలిపిస్తున్నాం, ఎటువంటి వ్యక్తుల్ని శాసనసభలకి, చట్టసభలకు పంపిస్తున్నాం అనే దాని మీద ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా దీనిని పరిశీలించి దీని మీద తగినటువంటి ఎంక్వైరీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని దళిత సామాజిక వర్గం తరఫున అంబేద్కర్ సేన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మరియు ఒక న్యాయవాదిగా నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్న ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి మాటలు, రెండు సామాజిక వర్గాలకి తన్నుకునే విధంగా మాట్లాడేటటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు ప్రతి విషయం పట్ల నిబద్ధత కలిగి మాట్లాడే విషయాన్ని పరిశీలనతో మాట్లాడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి
ఈ వీడియో పూర్వకంగా సెలవిస్తూ ఉన్నా. దయచేసి దళితుల్ని, మమ్మల్ని కూడా మనుషుల్లాగా చూడండి. ఈ సమాజంలో మేము కూడా మనుషులమే. మేము కూడా ఓట్లు వేస్తేనే మీరు అధికారాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఓటరు మీ యొక్క విజయంలో పాల్పంచుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మీరు ఒక తాటిన కూర్చోబెట్టి మీకు చేతనైతే దాన్ని పరిష్కారం చేయండి. మీ బాధ్యత, ఎమ్మెల్యేగా మీరు బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఆ నియోజకవర్గానికి పూర్తిగా అది మీ బాధ్యత మీద ఆధారపడి ఉంది. అంతేగాని ఎవరో మీద, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉంది కదా అని హోమ్ మినిస్టర్ మీద బురద జల్లి చేతులు దులుపుకోవటం కాదండి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి మేము కూడా ఓట్లు వేస్తేనే మీరు గెలిచారనేటటువంటి దాన్ని గుర్తు చేసుకొని మా అందరికీ అక్కడ ఉన్నటువంటి పిఠాపురంలో దళిత వాడల నుంచి వెలివేయబడినటువంటి వాళ్ళందరికీ న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.